కొత్త ఏడాదిలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా కార్డుల విభజనను పూర్తి చేసింది పౌర సరఫరాల శాఖ. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ-పాస్ మిషన్లు తీసుకొచ్చి అర్హులకే నిత్యావసర వస్తువులు అందేలా చర్యలకు రెడీ అవుతోంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే సివిల్ సప్లైలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ-పాస్ మిషన్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 5 నెలల్లోనే 150 కోట్ల ఆదాయం మిగిలింది. దీంతో కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ-పాస్ మిషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తే ఏటా 800 నుంచి 1000 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు అధికారులు. వీలైనంత త్వరగా వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ట్రాన్స్పోర్టుకు జీపీఎస్ సిస్టమ్ పక్కాగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక న్యూ ఇయర్ లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని భావిస్తోంది సర్కార్. కొత్త జిల్లాల పేర్లతో పాటు రేషన్ కేంద్రాల యూనిక్ కోడ్లతో కార్డులు ముద్రించే అవకాశాలున్నాయి. ఇప్పటికే సివిల్ సప్లై లోగోను ఎంపిక చేసింది పౌర సరఫరాల శాఖ పాలక మండలి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కార్డులు ప్రింట్ చేయనున్నారు. కొత్త జిల్లాల వారీగా రేషన్ కార్డుల్ని విభజించారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,44,095 కార్డ్స్ ఉంటే అందులో ఎక్కువగా హైదరాబాద్ జిల్లాలో 5,77,391 కార్డులు, అతి తక్కువగా ఆసిఫాబాద్ జిల్లాలో 1,35,585 రేషన్ కార్డులున్నట్లు అధికారులు లెక్క తేల్చారు.